హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో ఏ మూవీస్ బాగున్నాయి, ఏ మూవీస్ యావరేజ్ గా ఉన్నాయి, అసలు తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఏ మూవీస్ ట్రై చేయొచ్చు, ఇలాంటి విషయాలు ఈ రోజు వీడియోలో డిస్కస్ చేశా. ఈ మూవీస్ అని బెస్ట్ అని చెప్పట్లేదు, ఒకవేళ చూడాలనుకుంటే ఈ మూవీస్ మాత్రం బానే ఉన్నాయని. సో ఏది ఎవరికి నచ్చుతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ బెస్ట్ మూవీస్ సజెస్ట్ చేయాలంటే బెస్ట్ మూవీస్ రిలీజ్ అవ్వాలి కదా. సో మన వ్యూవర్స్ కోసం ఈ మూవీస్ అన్ని చూసి రివ్యూ ఇవ్వడానికి చాలా టైం స్పెండ్ చేశా. సో మా ఈ ఎఫర్ట్ కనుక నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకరికొకరికి సంబంధం లేని రెండు డిఫరెంట్ లైఫ్స్. ఒకరు పూర్తిగా స్లమ్ లో ఉంటే మరొకరు పూర్తిగా రిచ్ ఫ్యామిలీ. అలా సంబంధం లేని వీళ్ళ జీవితాలు ఎలా ముడిపడ్డాయి, ఆ సంఘటన నుంచి వీళ్ళు బయట పడగలిగారా లేదా, ఇలాంటి విషయాలు డిస్కస్ చేస్తూ తీశారు విస్ఫోట్. గ్యాంగ్స్ అండ్ కిడ్నాప్ ఇలాంటి థీమ్ మీద ఈ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. ఫర్దీన్ ఖాన్ అండ్ రితేష్ వాళ్ళ రోల్స్ కి న్యాయం చేశారు. మూవీకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమీ ఉండవు. బట్ క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ ఒక్కసారి అయితే చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే కొన్ని సీన్స్ స్కిప్ చేయాల్సి ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా మూవీ ఎలా అయితే స్టార్ట్ అయిందో ఎండింగ్ కూడా అలాగే అవుతుంది. సో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. 1990లో కాఠ్మండు నుంచి ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ ని హైజాక్ చేశారు కొంతమంది తీవ్రవాదులు. ఇదే ఇండియాస్ బిగ్గెస్ట్ హైజాక్. ఆ సీన్లు తలుచుకుంటే ఇప్పటికీ కూడా కొంతమందికి గజగజ వణికిపోతారు. అయితే ఇలాంటి డాక్యుమెంటరీ సిరీస్ డాక్యుమెంటరీగా గానీ లేదా మూవీగా గానీ తీయగలిగే సత్తా నెట్ఫ్లిక్స్ మాత్రమే చెందుతుంది. అలా హైజాక్ అయిన ప్లేన్ మీద ఎటువంటి నెగోషియేషన్స్ జరిగాయి, చివరికి ఆ హైజాక్ అయిన ప్లేన్ బయట పడగలిగిందా లేదా, ఇలాంటి విషయాలు రియల్ సిచ్యువేషన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ వెబ్ సిరీస్ ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇనిషియల్ ఎపిసోడ్స్ అండ్ ఎండింగ్ ఎపిసోడ్స్ బాగుంటాయి కానీ మధ్యలో కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ 6 ఎపిసోడ్స్ అవడం వల్ల సిరీస్ ని ఒకసారి చూసేయొచ్చు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. అండ్ ఈ వెబ్ సిరీస్ ఎవరికి నచ్చుతుందంటే ఇలాంటి డాక్యుమెంటరీ సిరీస్ గానీ లేదా హైజాక్ టైప్ మూవీస్ నచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న లింక్ ని క్లిక్ చేయాల్సిందే. సిటీ లైఫ్ మొత్తం విలేజ్ లైఫ్ నుంచే స్టార్ట్ అయింది. విలేజ్ లో ఉండే అట్మాస్ఫియర్ గానీ, ఆ బంధాలు బంధుత్వాలు, ఆ ఎటకారాలు ఇలాంటివన్నీ వదులుకొని సిటీ లైఫ్ కి అలవాటు పడిపోయారు అందరూ. సో ఇలాంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తూ తీసిన మూవీ ఆయ్. విలేజ్ టైప్ కామెడీ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి క్లోజ్ గా ఉండే ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వాళ్ళ లైఫ్ లో ఎదురైన కొన్ని పరిస్థితుల్ని ఆ ముగ్గురు ఎలా ఎదుర్కొన్నారు, దాన్ని ఒక లవ్ స్టోరీతో క్లబ్ చేసి మూవీని సరదాగా తీశారు. అయితే లవ్ స్టోరీ మాత్రం రొటీన్ అనిపిస్తుంది. ఈ మూవీ మెయిన్ గా చూడాలనుకుంటే మాత్రం కామెడీ కోసమే. మెయిన్ లీడ్ నితిన్ తో పాటు అంకిత్ అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి వీళ్ళు ముగ్గురు కోసమే మూవీ చూడాలి. అండ్ స్టోరీ పెద్దగా ఏముండదు, రొటీన్. బట్ వీళ్ళు ముగ్గురు చేసే అల్లరి కోసం మెయిన్ గా రాజ్ కుమార్ కసిరెడ్డి ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. తన కామెడీ టైమింగ్ కోసం ఈ మూవీని ఈజీగా చూసేయొచ్చు. అయితే ఫ్యామిలీతో చూడొచ్చా లేదా అంటే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో అది కొంచెం ఫ్యామిలీ ముందు ఇబ్బంది అవడం వల్ల వాళ్ళతో కాకుండా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ కావాలనుకున్న వాళ్ళకు మాత్రమే ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఊర్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా ఎలాంటి డెవలప్మెంట్స్ అయినా వాటికి ముందుండేది కమిటీ కుర్రాళ్ళు. ఆ ఊర్లో ఎలాంటి పనైనా చక్కబెట్టుకొచ్చే కమిటీ కుర్రాళ్ళ కథ ఇది. మనం చిన్నప్పుడు చూసిన ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్, చిన్న విషయాలు, జ్ఞాపకాలు డిస్కస్ చేస్తూ స్టార్ట్ అయ్యే మూవీ పాత రోజుల్ని డెఫినెట్ గా గుర్తు చేస్తుంది. అయితే ఇలాంటివి చాలా మూవీస్ లో చూడడం వల్ల ఈ చిన్నప్పుడు సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. బట్ ఒక మంచి రిమెంబరెన్స్ అండ్ క్షణికావేశంలో కొన్ని కోపాల వల్ల వచ్చే గొడవలు ఎంత పెద్దవవుతాయో డిస్కస్ చేశారు ఈ మూవీలో. దాని వల్ల ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళ మధ్య మనస్పర్ధలు తప్పవని, దాన్ని ఎదుర్కొని ఆ కుర్రాళ్ళు ఏం చేశారో అన్నది తెలియాలంటే ఈ కమిటీ కుర్రాళ్ళు మూవీ చూడాల్సిందే. ఈ మూవీని కూడా ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయిన టైంలో ఈ మూవీని చూస్తే వాళ్ళతో మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. సో అలాంటి టైంలో ఈ మూవీని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. 2006లో నోయిడా సీరియల్ మర్డర్స్ అండ్ దాన్ని నిటారీ కిల్లింగ్స్ అన్న రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని కొంత ఫిక్షనల్ స్టోరీని కలిపి తీశారు సెక్టర్ 36. ఆ టైంలో చాలా మంది కనబడకుండా పోతుంటారు. మిస్సింగ్ కేసెస్ కూడా స్టేషన్ లో చాలా పెరిగిపోతుంటాయి. అసలు వాళ్ళు మిస్ అవడానికి కారణం ఏంటి, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు, వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా, ఇలాంటి విషయాలు ఈ మూవీలో డిస్కస్ చేశారు. ఇది రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీయడం వల్ల కొంచెం డాక్యుమెంటరీ టైప్ లో అనిపిస్తుంది అండ్ అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీలో కూడా ఎటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ లేకుండా మిగిలిన సినిమాల్లాగా ఏదో సస్పెన్స్ గా కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా ప్రెడిక్టబుల్ గా సాగిపోతుంది. బట్ కొన్ని సీన్స్ అయితే చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాయి. సో వీక్ హార్టెడ్ గానీ అటువంటి దారుణమైన సంఘటనలు నచ్చిన వాళ్ళు ఈ మూవీని చూడకండి. ఈ సినిమాను సగం మూవీ లాగా మరో సగం డాక్యుమెంటరీ లాగా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. సో ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎటువంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు కానీ మరీ హింసాత్మకంగా ఉండడం వల్ల చిన్నపిల్లలు కాకుండా పెద్దవాళ్ళు చూడడం బెటర్.
సో ఈ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్రిల్లర్ ఫార్మాట్ కే ఫేమస్ అయిన జీతూ జోసెఫ్ నుంచి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్ నునకులి. అసలు జీతూ జోసెఫ్ గారి నుంచి ఒక కామెడీ మూవీ అనగానే నిజంగానే జీతూ జోసెఫే చేశాడా అని పక్కా షాక్ అవుతారు. ఎందుకంటే అతని నుంచి మనం థ్రిల్లర్ మూవీస్ ఎక్కువ చూస్తుంటాం. సో ఈ మూవీ కూడా మంచి ఫన్ గా త్రూ అవుట్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంటుంది. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి క్యాస్ట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ మాత్రం ఎరగొట్టేశారు. కొత్తగా పెళ్ళైన ఒక రిచ్ మ్యాన్ వాడి సరదా కోసం ఒక చిన్న కొంటె పని చేస్తాడు. దాని వల్ల వాడి పర్సనల్ లైఫ్ ఎలా డిస్టర్బ్ అయింది, అసలు ఆ పని ఏంటి, దాని కథ ఏంటి, ఈ గందరగోళంలోకి మధ్యలో వచ్చే క్యారెక్టర్స్ కొంచెం నవ్వు తెప్పిస్తూనే మూవీ మొత్తం కంప్లీట్ చేసేలా చేస్తుంది. ఈ మూవీ మొత్తం ఒక ల్యాప్టాప్ చుట్టూ తిరుగుతుంటుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు. ఇటువంటి వల్గర్ సీన్స్ అయితే లేవు. థీమ్ మాత్రం యూత్ ని దృష్టిలో పెట్టుకునే ఉంటుంది. సో క్రైమ్ కామెడీ అన్నా సరే క్రైమ్ తక్కువగా ఉండి కామెడీ ఎక్కువగా మరీ పగలబడి నవ్వరు గానీ సిల్లీ కామెడీగా అనిపించే ఒక వాచబుల్ మూవీ నునకులి. సో ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం G5 లో స్ట్రీమ్ అవుతుంది. తన దురుసుతనంతో డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యి కొన్నేళ్లైనా చాలా ట్రాన్స్ఫర్స్ చూసిన ఎస్ఐ కార్తిక్ వసుదేవన్ తన లేటెస్ట్ ట్రాన్స్ఫర్ కై సిఐ జయశంకర్ పనిచేస్తున్న స్టేషన్ కి వస్తాడు. అయితే అక్కడ కూడా తనకి నచ్చినట్టు బిహేవ్ చేయడం వల్ల ఎస్ఐ అండ్ సిఐ కి ఇద్దరికి పడదు. ఇదే టైంలో వీళ్ళిద్దరిలో ఒకరు ఒక కేసులో ఇరుక్కుంటారు. అయితే ఆ కేసులో ఇరుక్కున్న టైంలో మరొకరు దీన్ని అవకాశంగా వాడుకున్నారా లేదంటే తన కొలీగే అని సపోర్ట్ చేశాడా, ఇలాంటి విషయాలు చాలా ఎంగేజింగ్ గా మెయిన్ గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే బేస్డ్ గా నడిచిన మూవీ తలవన్. ఈ కేసులో ఒకరు ఇరుక్కున్న ఇంకొక లైఫ్ కూడా కేసులోకి లాగిస్తుంది. అది ఎలాగా ఏంటి అని ఫస్ట్ హాఫ్ అంతా వీళ్ళ గొడవలతో, సెకండ్ హాఫ్ మొత్తం అసలు పని చేసింది ఎవరు, దాన్ని ఎలా సాల్వ్ చేశారని ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ధోరణిలో మూవీని తప్పకుండా వాచ్ చేసేలా చేస్తుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు ఎటువంటి అభ్యంతరం లేకుండా. అండ్ ఈ మూవీ ఎవరికి నచ్చుతుందంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చిన వాళ్ళకి మూవీ పక్కాగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కపోవచ్చు. అండ్ మలయాళం మూవీ కావడం వల్ల కొంచెం స్లో పేస్డ్ గా మాత్రం ఉంటుంది. అది గనుక బేర్ చేస్తే క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కి తప్పకుండా నచ్చుతుంది. సో ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం సోనీ లివ్లో స్ట్రీమ్ అవుతుంది. చదువు తర్వాత సాఫ్ట్వేర్ లైఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళకి ఎంజాయ్ చేసినంత, కష్టపడే వాళ్ళకి కష్టపడినంత, బట్ ఆ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు. కొంతమంది దాన్ని యూజ్ చేసుకుంటారు, కొంతమంది దాన్ని వాడుకోలేరు. సో అలాంటి వాళ్ళందరూ బెంచ్ మీదకి వెళ్లాల్సిందే. సో ఆ బెంచ్ మీద ఉన్న కొంతమంది లైఫ్ ఈ బెంచ్ లైఫ్ లో డిస్కస్ చేశారు. ఈ వెబ్ సిరీస్ నిహారిక కొనిదల తన ఓన్ ప్రొడక్షన్ అండర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ కింద రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కి మొత్తం మెయిన్ హైలైట్ మాత్రం వైభవ్ అని చెప్పాలి. తన పర్ఫార్మెన్స్ చాలా రిఫ్రెషింగ్ గా చూసిన ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేలా అనిపిస్తుంది. అయితే బెంచ్ కి వచ్చిన ముగ్గురు లైఫ్ ఎవరు ఎలా ఆ బెంచ్ టైం ని యూజ్ చేసుకున్నారు, అయితే వాళ్ళు అనుకున్న ప్లాన్స్ వర్కౌట్ అయ్యాయా లేదా బెడ్స్ కొట్టాయా, ఇలాంటి విషయాలు తెలియాలంటే బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ చూడాలి. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఐటీ జాబ్స్ రిలేటెడ్ అవడం వల్ల ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, మిగిలిన వాళ్ళకి ఓకే అనిపిస్తుంది. బట్ ఫ్యామిలీకి పెద్దగా ఎక్కకపోవచ్చు, బట్ కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీకెండ్ కి బాగా ఎంజాయ్ చేసే వెబ్ సిరీస్ ఇది అవుతుంది. సో ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మాత్రం సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మొత్తం చూసి ఈ మూవీస్ లో ఏ ఒక్క మూవీ నచ్చినా ఈ వీడియోకి లైక్ వేయడంతో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ నచ్చిన వాళ్ళకి మాత్రం వీడియోని షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.